హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పల్లి కారం పొడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి నేను ఒక 2 కప్పుల పల్లీలు తీసుకున్నానండి. వేరుశనక్కాయలు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఎండుమిరపకాయలు కూడా 2 కప్పులు తీసుకున్నాను. అవి కూడా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. తర్వాత దీనికి ఎండుమిరపకాయలకి కాడలు ఉన్నాయి కదంటే అవి తీసేసుకోవాలి పూర్తిగా, ఎందుకంటే ఇవి గ్రైండ్ అవ్వవు, అందుకని తీసి పెట్టేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. దానికి వెల్లుల్లిపాయలు 2 పడతాయండి, ఇలా తీసి పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా పొట్టు తీయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇలా 3 రెడీగా పెట్టుకోవాలి. పల్లి పొట్టు కూడా తీసుకోవద్దు, అలాగే పెట్టుకోండి. ఇప్పుడు రోట్లో మనం వేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని అందులోకి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇలాగ 2 స్పూన్లు పడుతుంది. ఒకవేళ మనకి సరిపోలేదంటే తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా దంచుకోవాలి. ఇలా బాగా మెదిగిన తర్వాత ఎండుమిర్చి, ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా బాగా ఇలా బాగా గ్రైండ్ అయ్యేలాగా బాగా మెదుపుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చూడండి ఇలాగా అక్కడక్కడ ఉంటుంది, కొంచెం మన స్పూన్తో బాగా మిక్స్ చేసి తర్వాత ఇలా బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన పల్లి పొడి రెడీ అయింది. మేమైతే కారం పొడి అనే అంటామండి, బరీ కారం పొడి అంటాము, కానీ అందరికీ అర్థం అవడానికి పల్లి కారం పొడి అని చెప్తున్నాను. సో ఇప్పుడు రెడీ అయింది కదా, ఇంకొక కప్పులోకి మనం తీసేసుకుందాం. ఇది రాగి ముద్దలకి చాలా బాగుంటుందండి, నెయ్యి వేసుకొని తింటే. చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు ఒక గాజు ఒకటి కప్పు ఉంటుంది కదా, దాంట్లో మనం తీసి పెట్టుకుందాం. రెడీ. సో ఇప్పుడు రాగి ముద్ద కూడా అయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని మా అమ్మ వేస్తున్నారు. ఇలాగా రాగి ముద్ద ప్లేట్లో పెట్టుకొని దానికి కొంచెం చిన్న గుంత పెట్టి దాంట్లో కొంచెం మనం చేసి పెట్టుకున్నాక కారం పొడి అది వేసుకున్నాం. 1 స్పూన్ వేసుకొని కరిగించి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి ఇలాగా. ఆహా, మీరు ఇలా తిన్నారా? చాలా బాగుంటుందండి టేస్ట్. ఆ నెయ్యి, ఆ కారం పొడి మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి. చూడండి ఇలాగా మా అమ్మ చేసి పెడుతుంది. మా అమ్మ బాగా చేస్తున్నాను. మేము ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే నేను ఖచ్చితంగా ఈ కారం పొడి చేయించుకుంటాను. ఒక డబ్బాకి చేసి పెట్టుకుంటాను. చూడండి ఎలా ఉందో. సో రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.